జగన్ ఉన్నాడు. ఏదో చేశాను అంటున్నాడు. ఎక్కడ చేశాడు ఏంటనేది ఒక మాట అడిగినా సరే డోగ్రా మహిళకి ఇది మళ్ళీ ఈ డబ్బులన్నీ మేము పంచేసాం అన్నాడు గదా! ఇప్పుడు 5% నేను ఇస్తానని పోనీ 100% అనుకోండి. 100% ఇస్తానన్నాడు. 50% అన్నా వాళ్ళకొచ్చినాయా రాలేదో ఒక్కసారి అడగండి. అంగన్వాడీ అన్నారు. ఇప్పుడు ఏమైపోయింది అంగన్వాడీ స్కూల్ ఏం లేదిక. రోడ్డు మీదకొచ్చే రావాల్సిన పరిస్థితొచ్చింది. ఏదైనా సరే చేస్తాం. పోనీ మనం చూసుకుంటాం గదా! రోడ్లున్నాయి. ఎలా ఉన్నాయి అవి? ఇప్పుడు ఎళ్తేనే ఒక 2, 3 పంచులు పడేటట్టు. ఇక బండి అయినా సరే, ఏదైనా సరే అక్కడ యాక్సిడెంట్ అయ్యి సావాల్సిందే తప్ప చచ్చినా సరే ఒక అంబులెన్స్ ఎళ్ళలేని పరిస్థితి ఒక రోడ్డు మీద. మీరేమో ఇలా చెప్తున్నారు. జగనేమో సంక్షేమ పథకాలు చెప్పాం. అందరిని పేదలంతా ఆదుకున్నాం. ఈసారి 175 అవునవునవును. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు గదా! ఇలా ఆదుకున్నారని చెప్తున్నాను నేను కాదంట్లే. వాళ్ళకి మాక్సిమం 500 ఇచ్చుంటారు. లేదంటే ఇంకో ఒక 100 కలిపి 600 ఇస్తే తప్ప ఇలా ఎవరు చెప్పలేరు. కానీ ఇప్పుడు నేను టీడీపీ ఎందుకు వస్తదని అంటున్నానంటే, టీడీపీ చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ జగన్ అయితే మాత్రం ఏం చేయలేదు. ఇప్పుడు ఒకవేళ జగన్‌కి ఇచ్చాము అంటే దేశం మొత్తం అప్పుల పాలవ్వటం తప్ప, అక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా అప్పుల పాలవ్వడం తప్ప ఏది లేదు. ఇప్పటికే సగానికి సగం ఎళ్ళిపోయింది తుడుచుకున్నాడు. కాకపోతే ఇంకా సగం మిగిలింది. ఈసారి జగన్ వచ్చిండనుకో మొత్తం తుడుచుకొని సంచిలో యేసుకొని ఎళ్తాడు. మిగతా ఇప్పుడు అన్నారు చూసారా రూ. 500 ఇచ్చి, రూ. 600 ఇచ్చి అంటున్నారు చూసారా జనాలు. వాళ్ళు మాత్రం అంటారు ఏంటంటే అంటే తుడిచిపెట్టుకు పోయిన తర్వాత ఇప్పుడైతే నాకు కావాలంటున్నారుగా అప్పుడు రోడ్డు మీదకొచ్చి చిల్లర ఏరుకుంటాం తప్ప ఏం చేయలేం. అలాగే కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారు? కొడాలి నాని, రోజా గురించి ఏం చెప్తారండి? కొడాలి నానికి ఆయన గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఆహ్, చూస్తున్నా గదా! ఈ మధ్య కొడాలి నాని బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఉంది. కాపోతే కొంచెం ఏదో మొన్న యాక్సిడెంట్ అయ్యో ఏదన్నా అయ్యుంటది. అది మనకేం తెలీదిక. రోజా గురించి అంటారా ఇంకా? ఎక్కడ కాలు పెట్టినా సరే చాలా మంచిగా ఏంటంటే అక్కడ ఒక పూజ చేయాలి. లేకపోతే అది అవ్వని పరిస్థితి అది. అలాగే ఈసారి 2019 150 సీట్లు వచ్చాయి వైసీపీకి. ఆ! ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఎంతో ఒకటో రెండో పాపం వాళ్ళ అదేంటి పులివెందుల. అదొకటి తప్ప ఇంకేది రాదనుకుంటున్నాం. ఇక జనాలు పిచ్చోళ్ళయ్యి నేను మా ఇంట్లో ఆ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతాం. మీరే ఉండండి, మీరే ఊడ్చుకోండి అని అంటే మాత్రం జగనే వస్తాడు. లేదు మనకు అభివృద్ధి చెందాలి. ఇక రోడ్లు గాని ఏమైనా సరే రావాలి. ఇప్పుడు అమరావతి ఇప్పుడు క్యాపిటల్ ఏదన్నది అది 2 వైజాగ్, వైజాగ్, కర్నూలు. కర్నూలు. అయి 2 అంట ఇంకోటి కూడా పెట్టేస్తాడు ఈసారి వస్తే గనక జగను. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం అంతా ఏంటంటే ఏదైతే ఉందో, ఏదైతే లేదో పేదలకి ఏం అందాలో, ఈ డోగ్రాలకి ఏం అందాలో అయన్నీ అందజేసి చేస్తాడనే నమ్మకం మాకుంది.